అందరికీ నమస్కారం అండి. ఇక నుంచి అయినా సరే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఎప్పుడైనా సరే మనం ఒకసారి స్టార్ట్ చేసాము అంటే అది ఆగకూడదు. నేనైతే ఎప్పుడూ ఆగుతూనే ఉంటాను. అది నాలో చాలా తప్పు అని చెప్పి నాకు తెలుసు. అయినా కానీ నేను బయట పడలేకపోతున్నాను. నాలాగా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక నుంచి నేనైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి బాడీ ఎప్పుడో అప్పుడు ఒక సైన్ ఇస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఆ సైన్ ఇచ్చింది. ఇక ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే ఏదో డేంజర్ జోన్లో పడతాను అని నాకు చాలాసార్లు అనిపిస్తూనే ఉంది. ఇక నుంచి అయినా మన ఫ్యామిలీ కోసం, మన కోసం ఎస్పెషల్లీ మన గురించి పట్టించుకోవడమే మానేస్తాము. ఇక నుంచి అయినా సరే కేర్ చేద్దాము. కేర్ చేయాలని చెప్పేసి కూడా అందరూ ఇలాగే స్టార్ట్ చేస్తారని చెప్పేసి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. డైట్ అంటే ఏదో అనుకోవద్దు, మంచిగా చూసుకుందాం అన్నీ. చూడండి, ఇక్కడైతే నేను ప్రస్తుతానికి ఈరోజే స్టార్ట్ చేశాను కాబట్టి జస్ట్ స్ట్రెచెస్ చేస్తున్నాను అంతే. ఇంకా కొత్తగా ఇంకేవి చేయడం అవి తర్వాత చూద్దాము. ఒకటేసారి బాడీని స్ట్రెయిన్ చేయొద్దండి. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎప్పుడు చిన్నప్పుడు స్టార్ట్ చేసే 1 2 3 4 నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా నెక్ రొటేషన్స్, స్టమక్ రొటేషన్స్, ఇంకా నీ రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్, ఇవన్నీ మనం బాడీని ఫస్ట్ స్టార్ట్ చేయడం అనమాట. మనకు కావాల్సినట్లుగా దాన్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. మనలో చాలామందికి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇది కాన్సన్ట్రేట్ చేస్తారు, చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అనేది నాకు తెలీదు. ఎందుకు అంటే రెగ్యులర్గా అలా జరిగిపోతుంది. సో నేనైతే ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ అసలు ఏం చేసినా ఏం చేయకపోయినా ఖాళీగా అయితే ఒకచోటే కూర్చోవద్దండి. ఈవెన్ మనం ఒక మూవీ చూస్తున్నా, ఏదైనా షో చూస్తున్నా సరే అట్లీస్ట్ బాడీని ఎంతో కొంత మూవ్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ ఒక మరీ మినిట్కి 5 మినిట్స్కి కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా ఒక ఇంట్లోనే అంటే కిచెన్ నుంచి హాల్ బయట వరకు తిరగడం, ఇలాగైనా తిరుగుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అలాగా ఒక స్టేబుల్గా ఒకటే పొజిషన్లో కూర్చోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. నేనైతే చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది, బాగా గ్యాప్ వచ్చింది. ఎలా అంటే అసలు బట్టలే పట్టనంతగా అయిపోతున్నాయి నా పరిస్థితి అయితే. ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సి వస్తుంది. అసలు ఇది ఎప్పటికైనా మార్చాలి అని అనుకుంటున్నాను. ఇలా ప్రతిసారి బట్టలు కొత్తవి కొనుక్కోవడం, పాతవి ఎప్పుడు వేసుకుంటానా అని చెప్పి ఎదురు చూపులు, ఇవన్నీ ఇక నుంచైనా కట్ చేద్దాం అనిపిస్తుంది. నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలీదు. నా ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ మంచిగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకా ఇది మన కోసమే కాదండి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని అందరూ అనుకుంటాము. లేడీస్ ఫ్యామిలీ మంచిగా ఉంటే చాలు, మనదేముందిలే అనిపిస్తుంది. కానీ మనం బాగుంటేనే ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోగలం. ఇదైతే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను, అంటే లాంగ్ వీడియో చేస్తున్నాను కదా. నేను వీడియో కరెక్ట్గా పెట్టుకోలేకపోయాను. ఫస్ట్ వార్మప్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎండింగ్లో స్ట్రెచెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మధ్యలో చేసే ఎక్సర్సైజ్ మనం ఎంతవరకు చేయగలం అన్నది దాన్ని బట్టి చూసుకుందామండి. నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అన్నీ నెమ్మదిగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజైతే జస్ట్ వార్మప్ ఇచ్చాను బాడీకి. ఇంకా రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి కంపల్సరిగా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ.